పెట్టిన కొన్ని వ్యాఖ్యలు చేశారు గుళ్ళ మీద. అలా చేయడం కరెక్టేనా సార్? అది చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకంటే రాష్ట్రానికి సీఎం హోదాలో ఉండి ఆ, హిందువులు ఎంతమంది దేవుళ్ళు, ఆ, ఎల్లమ్మ మల్లమ్మ పోచమ్మ, కళ్ళు దాగే బ్యాచ్ అన్నట్టుగా అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు కేసీఆర్ గారు అనే అభిమానమే, కొన్ని మంచి పనులు చేశారు. అన్ని మంచి పనులు చేయాలంటే అందువల్ల కాదు. కానీ ఇది హిందూ దేశం, హిందూ దేశంలో పుట్టాం, హిందువులకు పుట్టాం. ఉమ్, మీ అమ్మలు నాన్నలు మీ తాతలు ముత్తాతలు ఎవరికి పుట్టారు, వాళ్ళ పేర్లేంటి తెలుసుకోండి, ప్రజెంట్ మీ పేర్లేంటో తెలుసుకోండి. అట్లాంటి మీరు హిందూ మతాన్ని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు అని పదే పదే చెప్తున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అఖండ భారతం తెలుసా మీకు? తెలుసు. మీకు నాకన్నా చాలా పెద్ద నాలెడ్జ్ ఉంది మీకు. ఎందుకంటే గంటల తరబడి మీరు చూసి ఇవ్వగలరు ఒక సబ్జెక్ట్ మీద. ఆ విషయం నాకు తెలుసు. కానీ అఖండ భారతం కిజికిస్తాన్ అక్కడికి ఎక్కడో ఉన్న విదేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇవన్నీ మన దేశమే, భారతదేశమే, అఖండ భారతదేశం. మనలో ఇలాంటి యథ వ్యవహారాలు ఉండబట్టే ముక్కలైపోయినాయి. ఇంకెన్ని ముక్కలు చేస్తారు మీరు? దయచేసి ఇలాంటివి చేయకండి ప్లీజ్. హిందూ సంస్కృతి హిందూ సాంప్రదాయం ఏంటంటే చెట్టు పుట్ట రాయ రప్ప, ప్రతి మంచి మనిషిని ఒక దేవుడుగా పూజిస్తారు, దేవుడుగా గౌరవిస్తారు. అర్థమైందా? సంథింగ్ దేర్. ఇవన్నీ సృష్టించింది దైవం ఏంటో ఎవరికి తెలియదు. దయచేసి క్రైస్తవ సోదరులకైనా ముస్లిం సోదరులకైనా అన్నీ చెప్తున్నా. ఎందుకంటే మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలని అలవాటు పడిన వాళ్ళే. వ్యక్తిగతంగా వీళ్ళు మతాలను రెచ్చగొట్టే ధోరణి ఒక సీఎం మాట్లాడుతూ అది చాలా పదే పదే చెప్తున్నాం, తప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, అట్లాంటి వ్యవహారాలు చేయకండి. పహలకా టైంలో కూడా మీరు అట్లాగా చేశారు. సీతమ్మ మీ అమ్మ, రాముడు మీ అయ్య, ఏంది అది? ఒకడేమో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటారు. అది సరే, ఇక నుంచి హిందువులు ఎవరికి ఓట్లేస్తారో తెలుసుకోండి మీరు. అర్థమైందా? ఎవరి పర్సంటేజ్లు ఎట్లా ఉన్నాయో చూసుకోండి. ప్రజలు మీరు తెలుసుకోవాలి మెయిన్ ముందు. అర్థమైందా? రాబోతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఎందుకు వచ్చారు, అరబ్బికులు మన దేశానికి ఎందుకు వచ్చారు? మన దేశం బానిసత్వ దేశం అయిపోయింది. ఇంకా కళ్ళు తెరవకపోతే మళ్ళీ వస్తారు, మళ్ళీ మన దేశం మళ్ళీ నాశనానికి మొదలవుతుంది. ఇక నుంచి అన్న కళ్ళు తెరవండి. ఇప్పటికే ఇలా పదవుల కోసం ప్రజలను రెచ్చగొట్టి నానా సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. అట్లాంటి జరగకుండా మేల్కోమని మరీ చెప్తున్నా. దయచేసి ఒక రాష్ట్ర హోదాలో, రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న మనిషి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. చాలా తప్పు, చాలా తప్పు. మొత్తం హిందూ సాంప్రదాయానికి భారతదేశానికి మీరు క్షమాపణ చెప్పాలి అని మరీ కోరుకుంటున్నా. ప్లీజ్ అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఎవడైనా సరే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా అతను హిందువైనా ముస్లిం అయినా క్రీస్తైనా భారతీయుడు, అఖండ భారతీయుడు. మీరందరూ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి భయపడి మీరు క్రైస్తవులుగా మారారు, అరబ్బికులకు భయపడి మీరు ముస్లింలుగా మారారు. ఆ విషయాలు మీ ఫ్లాష్ బ్యాక్లో మీ మతస్థులే చెప్తారు. అది యూట్యూబుల్లో ఇన్స్టాగ్రామ్లో అవన్నీ నేను చూస్తుంటా. అర్థమైందా? అవి కూడా చూసి మీరు తెలుసుకోండి. తప్పు గంటలా మనం భారతీయులు, మనం హిందువులు. ఇది హిందూ దేశం, ఇది భారతదేశం. దయచేసి ఎవడేమో విమర్శించినా సహించేది లేదు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నాయకులు, పార్టీ నాయకులు అందరూ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ జాగృతి కవిత గారు కానీ తిరిగి రిటర్న్ కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? దయచేసి తెలంగాణ నాయకులకి, తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు. ఆయన ఒక విప్లవ భావాలతో పుట్టాడు. ఆయన పార్టీ తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామిగా పుట్టింది. అర్థమైందా? అర్థం చేసుకోండి. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఎలక్షన్ టైంలో ఏదో స్టంటు చేస్తారు. అది అక్కడ ఆయన ఏమీ విమర్శించలే, తెలంగాణ వాళ్ళని తిట్టలేదు, తెలంగాణని ఏమి విమర్శించలేదు. అక్కడ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో కొబ్బరి చెట్టులు పచ్చదనం గురించి అవి తుఫానికి పాడైపోయిన సందర్భంగా అక్కడున్న నాయకులు, తెలంగాణ నాయకులు, మన పార్టీ నాయకులు సంబంధించి ఆయన యాసపాసలో అలా దిష్టి తగిలిందో మనం అంటాం, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అట్లా అని ఆ టైపులో అన్నారు తప్ప ఏ విధంగా విమర్శించలేదు. ఆయన విమర్శించడు, ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రాణం. అర్థమైందా? దయచేసి రాజకీయాలు చేయకండి, పవన్ కళ్యాణ్ని విమర్శించకండి. ఎందుకంటే దేశంలోనే ఇవాళ నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్తో మోడీ గారితో పోటీ పడుతున్నాడు. ఆయన నిజాయితీ కోసం విదేశాల నుంచి కూడా అవార్డులు ఇచ్చారు. పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, ఇంకా ఒకటి కాదు, ఆయనకు అనేక రకాలుగా. ఒక్క తప్పు చూపించగలరా మీరు? ఎవ్వడూ చూపించలేరు. అర్థమైందా? పవన్ టార్గెట్ చేస్తే ఇక్కడ ఏదో మనం గెలవాలి. దయచేసి తెలంగాణ ప్రజలారా మీరు తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు. వీళ్ళు ఏంటంటే ఇలా విమర్శిస్తే మా పార్టీకి ఓట్లు పడతాయి, మా పార్టీకి ఓట్లు పడతాయి. ఎందుకు ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేయాలా? కలిసి ఉందామంటే ఇక్కడికి వచ్చారు ఆంధ్ర వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. కర్నూలు వచ్చారు, మద్రాసు నుంచి కర్నూలు వచ్చారు. కర్నూలులో కాదు మనం అందరం కలిసి ఉందామంటే హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు కాదు కూడదంటే పోయారు. నీళ్ళు అంటారు, నీళ్ళు ఏమన్నా ఇక్కడ వద్దంటారా? మీరు తీసుకోండి నీళ్ళు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు, ఫ్రెంచ్ వాళ్ళం కాదు, అరబ్బికులం కాదు. నీళ్లు తీసుకోండి, ఏం కావాలో తీసుకోండి, వాడుకోండి. మనం ఎత్తులో ఉన్నాం, హైట్లో ఉన్నాం తెలంగాణ.
ఇక్కడ వాడుకున్న తర్వాత అక్కడికి వెళ్తాయి. రాజకీయాల కోసం 2 రాష్ట్రాలను విడదీయకండి, తెలుగు ప్రజలను విడదీయకమని కోరుకుంటున్నాను. నేను కలిసి ఉంటేనే బలం. నేను కూడా టీఆర్ఎస్ తరఫున తిరిగాను, ప్రచారం చేశా. మొన్న కూడా కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశాను. నవీన్ యాదవ్ ఓటు కూడా వేశాను. నేను చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. స్టంట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇక్కడ టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు. స్టంట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి కరెక్ట్ పాయింట్ అడిగామ్మా. ముఖ్యంగా ఏంటంటే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ కూటమి వస్తుంది, ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లోతుకి వెళుతుంది. ఇక్కడ కూటమి వస్తే వీళ్ళ ఆటలు సాగవు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏ పార్టీ ఉందో అదే పార్టీ ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీలో ఏ పార్టీ ఉందో గల్లీలో అదే పార్టీ ఉంటే మనకి పనులు జరుగుతాయి. అందుకు కూటమి ప్రభుత్వం వస్తుందని దాన్ని రాకుండా చేయాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, అలా జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీని కానీ టార్గెట్ చేస్తే వీళ్ళు గెలవటానికి అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇలా వీళ్ళని పట్టుకుని విమర్శ చేయటం, టార్గెట్ చేయడం జరుగుతుంది. కవిత గారు కూడా కామెంట్ చేశారు కదా దాని గురించి. చేస్తారు. ఇప్పుడు ఆమె లెక్క ఏళ్ళ నుంచి తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి పగనే అని అన్నారు. అవును, ఆయనకి ఎందుకు బాగుంటుంది? తెలంగాణ ఆయనకి ఏమైనా ద్రోహం చేసిందా? అర్థమైందా? ఈమె తెలంగాణకు ద్రోహం చేసింది. ఎందుకంటే జాగృతి మహిళ అని చెప్పేసి ఆవిడ లిక్కర్ మహిళగా మారింది. అర్థమైందా? విమర్శిస్తున్నానని కాదు, నేను ఇక్కడ 35 ఇయర్స్ నుంచి పెరుగుతున్నా, నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. నేను కేసీఆర్కి వీళ్ళందరూ కవిత కన్నా ముందు జిందాబాద్లో పలికినోండి నేను. కేసీఆర్ తెలంగాణ భవన్లో, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియదు, ఫస్ట్ కరీంనగర్లో ఎంపీగా గెలిచి వచ్చినప్పుడు జిందాబాద్లో పలికినోండి నేను. అర్థమైందా? రాజకీయంగా కానీ అన్ని విధాలుగా నేను తిరిగాను, అన్నీ తెలుసు. నేను నిజమే మాట్లాడతా, ఉన్న వాస్తవం మాట్లాడతా. ఏ పార్టీ కానీ ఎవడవని కూడా ప్రజలకు న్యాయం చేసేలా ఉండాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. ఓట్ల కోసం నీచానికి, దుర్మార్గాలకి చేయకండి ప్లీజ్. ఓకే, అది తప్పు అయితే ఆయన ఒప్పుకుంటాడు, తప్పు కానప్పుడు ఒప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు ఆపాల్సిన పని కూడా లేదు, మీరు ఆపాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? మీరు మీ ఏరియా వైజ్గా మీరు మీ పొలిటికల్ డ్రామాల కోసం చేస్తున్నారు ఇది, కానీ అవి జరగవు. అది తప్పు అయితే ఆయన కంపల్సరీ ఒప్పుకుంటాడు. మేము కూడా ఒప్పుకోవాలని కోరుకుంటాం, మీరు కూడా ఒప్పుకోవాలని కోరుకోండి. మీడియా కూడా చెప్తున్నా. అంతే, తప్పు కానప్పుడు ఆపాల్సిన పని లేదు, ఒప్పుకోవాల్సిన పని లేదు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.